ఆడోళ్ళని కూడా చూడకుండా ఆశా వర్కర్లను పోలీసులు పొట్టు పొట్టు కొడుతురట. నోటితోని చెప్పరాని చెవులతోని ఏనరాని తిట్లు తిడుతురట. అన్యం పుణ్యం ఎరుగని ఆశా వర్కర్లను రక్షక భటులు ఎద్దుకు కొడుతుర్రు. కొట్టి తిట్టేంత తప్పు వాళ్ళు ఏం చేసిర్రు? ఇంతకు ఏడా అంతగానం బయసు అవుతున్నదో మనం కూడా చూద్దాం పారి. ఆడోళ్ళని కూడా చూడకుండా పోలీసులు ఎట్లా నూకుతుర్రో చూడుర్రి. మరి ఆశా కార్యకర్తలు ఎందుకు ఇప్పుడు ఇట్లా లొల్లి చేస్తుర్రంటే ఏం లేదులా, షై సర్కార్ అధికారంలోకి రాగానే మేము ఆశా వర్కర్లకు 18,000 జీతం ఇస్తాము, వాళ్ళ బతుకులు మారుస్తాం అన్నారు. ఓట్లేసేదాకానేమో ఒక మాట చెప్పిర్రు, ఓట్లేసి గెలిపించినాక ఒక మాట చెప్తుర్రు. ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టే చేసిర్రు. గెలిచినాకనే జీతాలు పెంచుతాం అన్నారు. గెలిచి ఏడాది అవుతున్నా కానీ పెంచకపోవుడు ఏందని ఆశాలు అడిగేదందుకొస్తే పోలీసులు పెట్టి ఇట్లా పొట్టు పొట్టు గెలిమే కాడికి వచ్చింది. కొందరు మగ పోలీసులు అయితే కొందరు ఆడోళ్లను గలీజ్ మాటలు అన్నారట. వాళ్ళు మర్యాదగా మా మహిళలకు క్షమాపణ చెప్పాలి, లేకుంటే ఊకునేదే లేదంటుర్రు. జీతాల కోసం పోరాటం చేస్తున్న ఆ మహిళలను అట్లా అన్న ఎగురం తప్పిన ఆ పోలీసు ఎవలో, ఆయన ఇంటి ఆడోళ్లను ఆయన భార్యను ఎవరన్నా మొగోళ్ళు అట్లనే అంటే ఇట్లనే ఊకుంటాడా? ఆ పోలీసు ఇంటి ఆడామే లెక్కనే వీళ్ళు కాదా అని అనాలనిపిస్తుంది. కానీ మనం ఎందుకు అంటాం చెప్పుర్రి. మరి ఈ లొల్లి ఏడయిందంటే అసెంబ్లీ కాడికి ఆశాలు వస్తుండ్రని పోలీసులకు ఎరకయ్యి నడమలనే ఆపి ఆడోళ్ళని కూడా చూడకుండా గొర్రెలను కదా గొర్ర గుంజుకపోయినట్టే గుంజుకపోయి డీసీఎం లేచి ఎటు పడితే అటే కొడుతుర్రట. అయ్యా పోలీసులారా, అసలు మీకు వాళ్ళు మహిళల లెక్క కనిపిస్తలేరా? లేకుంటే వాళ్ళు మనుషులే కాదు అనుకుంటురా? రక్షణ కల్పించవలసిన పోలీసులైన మీరు ఇట్లా లాఠీలతోని కొట్టుకుంటా ఆడోళ్లను తిప్పలు పెట్టుడు కరెక్టేనా? ఇదేనా ప్రజాప్రభుత్వము? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే షై పార్టీల పనితనం అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.